హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేను మీ తెలుగింటి అమ్మాయిని. ఈరోజైతే శుక్రవారం కదండీ! అలా అని చెప్పేసి ఫస్ట్ లేవంగానే బయట పనులు, ఇంట్లో పనులు అంతా కంప్లీట్ అయిపోగానే నేను ఫ్రెష్ అయిపోయానండి. పూజ కూడా చేసుకుందాం, వంట చేసుకుంటూనని చెప్పేసి ఫస్ట్ అయితే నేను వంట స్టార్ట్ చేసేసానండి. మెంతికూర పప్పు చేస్తున్నాను. నేను ఎక్కువ శాతం ఫ్రైడే రోజు పప్పే చేస్తానులెండి. అలా అని చెప్పేసి మెంతికూర ఉందని మెంతికూర పప్పు చేస్తున్నాను. పిల్లలకొచ్చేసి నైటు అన్నం మిగిలిందండి. అన్నం తాలింపు అన్నం చేద్దాంలే అని చెప్పేసి ఇడ్లీ పిండి కూడా ఉంది. తాలింపు అన్నం అయితే చేస్తున్నాను. పప్పు కూడా పెట్టేసేస్తే పప్పు అయిపోయిద్ది కదా అని చెప్పేసి టమాటాలు, ఉల్లిపాయలు కూడా కట్ చేసుకున్నానులెండి. అన్నం తాలింపు కోసం అని చెప్పేసి ప్యాన్ పెట్టేసుకుని కొంచెం ఆయిల్ వేసేసుకున్నానండి. ఆయిల్ వేడైపోయిన తర్వాత కొన్ని పోపు దినుసులు, అలానే ఒక ఎండుమిర్చి, కొంచెం పసుపు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొన్ని పల్లీలు కూడా వేసేసుకొని వీటిని లైట్‌గా ఫ్రైలా చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిన తర్వాతనే అన్నం వేసుకోవాలి. మనము ఎక్కడికన్నా వెళ్ళాలి అన్నా, మనకేమన్నా పని ఉందన్నా కానీ, మనం హడావిడిగా చేసేస్తాం కదండీ! పని తొందరగా అయిపోవాలని చెప్పేసి. అలా హడావిడిగా చేసేటప్పుడే ఇంకా మనకి డబుల్ పనులు అవుతాయి గానండి, పనైతే తొందరగా కాదు. నాకైతే ఎక్కువ శాతం అంతేలెండి. పిల్లలకి స్కూల్లో ప్రోగ్రామ్ ఉంది. పప్పులోనికి మెంతికూర, టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొంచెం పసుపు, ఒక 2 స్పూన్లు జీలకర్ర, కొంచెం ఆయిల్ కూడా వేసేసుకున్నానండి తొందరగా ఉడకాలని చెప్పేసి. అలానే 2 స్పూన్ల వరకు కారం కూడా వేసేసుకున్నా. ఇవన్నీ వేసేసుకొని పప్పు మూత పెట్టేసుకుంటే పప్పు కూడా అయిపోయిద్ది కదండీ! ఒక పక్కనైతే ఉల్లిపాయ ముక్కలు కూడా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు అన్నం కూడా వేసేసుకుంటున్నా. అన్నం వేసుకున్నప్పుడే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అలానే తాలింపు అన్నం కదండీ! కారం అయితే ఎక్కువ వేసుకోకూడదండి. కొంచెమే లైట్‌గా కారం వేసేసుకోవాలి. అలానే నేను పచ్చిమిర్చి కూడా వేసాను కదా! అందుకే కారం అయితే కొంచెం తక్కువే వేసేసుకున్నా. ఇట్లా కారం, ఉప్పు వేసేసుకొని కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికించేసుకుంటే చాలండి. తాలింపు అన్నం చాలా బావుండిద్ది. ఎప్పుడైనా అన్నం మిగిలిందంటే ఇలా తాలింపు అన్నం అన్నా, లేదంటే నిమ్మకాయలు ఉంటేనేమో పులిహోర ఇలాంటివి కలిపేస్తూ ఉంటానులెండి. ఇక్కడ పప్పులోకి అని చెప్పేసి చింతపండు కూడా నానబెట్టుకుంటున్నానండి. ఇలా వంట చేసుకుంటూనే నేను పూజ సామాన్లు సర్దుకుంటూ, అవన్నీ పూజ కోసం అని చెప్పేసి అన్నీ సర్దుకుంటూ ఉన్నానులెండి. తొందరగా పని అయిపోయిద్ది కదా అని చెప్పేసి ఇక్కడ అన్నం కూడా అయిపోయింది. తాలింపు అన్నం కూడా పక్కన పెట్టేసుకొని రైస్ కూడా కడిగి పెట్టేసానండి. రైస్ పెట్టేసా. ఈలోపు రైస్ కూడా అయిపోయిద్ది కదా! పిల్లలకు కూడా టిఫిన్ పెట్టిచ్చేస్తే పిల్లలు టిఫిన్ తినేసేస్తారులే. చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్నానండి. పొగలొస్తుంది. చలికాలం కొంచెం వేడిగా తింటేనే బావుండిద్ది కదా అని చెప్పేసి పిల్లలకైతే వేడి మీద తినండి అని చెప్పేసి పెట్టేసానులేండి. అన్నం పెట్టేనే కానండి గ్యాస్ మీద అన్నం ఎక్కడ పొంగొచ్చేసేసి గ్యాస్ పొయ్యి అంతా మళ్ళీ పొంగిపోయిద్దా అని చెప్పేసి చూసుకుంటూ ఉన్నాను. అలానే అన్నం అయితే పొంగలేదులే అండి. అన్నం కూడా అయిపోయింది. పప్పు కూడా 5 విజిల్స్ వచ్చేసాయండి. గ్యాస్ ఆఫ్ చేసుకొని గ్యాస్ అంతా పోయిన తర్వాతనే నేను కుక్కర్ మూత తీసాను. కానీ పప్పు అయితే ఉడకలేదండి. మళ్ళీ ఏం చేయను అని చెప్పేసి పప్పు ఉడకకపోతే బాగోదు కదా! మళ్ళీ కొన్ని వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి అసలే హడావిడిగా టైం అయిపోతుందని చేస్తుంటే ఇదొక డబల్ పని అయిపోయిందండి. పప్పు ఉడికేలోపు నేను పూజ చేసుకుంటున్నానండి. నేను పని చేసుకుంటానే పూజ సామాన్లు, అలానే పువ్వులు ఇవన్నీ పెట్టుకున్నానండి ఫస్టే. దీపారాధన కూడా చేసుకొని అగరబత్తులు కూడా వెలిగించేసుకున్నా. అలానే ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా పాలు, బెల్లం అయితే పెట్టుకున్నానండి. ఈవినింగ్ అయితే మా బాబు నేను కొబ్బరికాయ కొడతాను మమ్మీ స్కూల్‌కి వెళ్ళొచ్చినాక అని చెప్పేసి నేనైతే కొబ్బరికాయ కొట్టలా. అమ్మవారికి అయితే మనస్ఫూర్తిగా దండం పెట్టేసుకొని పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత హారతి కూడా ఇచ్చేసానులేండి. ఈరోజైతే పూజ ఇలా చేసుకున్నా. అలానే ఈరోజైతే గుడికి వెళ్దాం అనుకుంటున్నానండి. అమ్మవారికి నేను చీర, పసుపు కుంకుమ పెట్టుకుందాం అనుకుంటున్నాను. మరి ఇక్కడ పప్పు కూడా విజిల్స్ వచ్చేసాయని చెప్పేసి గ్యాస్ ఆఫ్ చేశానండి. పప్పు అయితే ఉడికిందిలేండి ఈసారి. అలానే రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకొని
కొంచెం చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిపేసి పప్పు అయితే తాలింపు పెట్టేసుకుంటే అయిపోయింది. పప్పు అయితే తాలింపు పెడుతున్నానండి. కొంచెం ఆయిల్ వేసేసుకుని ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు, అలానే ఎండుమిర్చి, 4 వెల్లుల్లి, కొంచెం కరివేపాకు, కొంచెం లైట్‌గా పసుపు వేసానండి. నేను పసుపు పప్పు ఉడికించేటప్పుడే వేసాను కాబట్టి కొంచెం లైట్‌గా అలా వేసేసుకున్నాను. ఇంకా అలానే కొంచెం ఇంగువ కూడా వేస్తున్నానండి. నేను పప్పులో ఎప్పుడైనా సరే ఇంగువ వేస్తానండి. బావుంటుంది పప్పు స్మెల్ అయినా, టేస్ట్ అయినా సరే. ఇంకా ఈ తాలింపునైతే పప్పులో వేసేసుకొని ఒక 2 నిమిషాలు పప్పు మరిగించేసుకుంటే చాలండి. పప్పు అయితే అయిపోయిద్ది. ఇక్కడ నేను పిల్లలతో మాట్లాడుతున్నానండి. మా పిల్లలు అంటున్నారుగా, మమ్మీ స్కూల్‌కి టైం అయిపోతుంది. మళ్ళీ నువ్వు స్కూల్‌కి కూడా రావాలి కదా! ఇంక వచ్చేటప్పుడే నువ్వు లంచ్ బాక్స్ తీసుకొని వచ్చేసేయి అంటున్నారు. ఇంక నేను ఏ టైంకి వస్తానో ఏమో మీరే తీసుకెళ్ళండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నా. ఇంక పప్పు కూడా అయిపోయిందిలెండి. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకొని పిల్లలకి లంచ్ బాక్స్‌లు కూడా పెట్టేశాను. పిల్లలు స్కూల్‌కెళ్ళిన తర్వాత అయితే నేను ఇంకా గుడికి వెళ్దామా అని చెప్పేసి అమ్మవారికి ఏమేమి తీసుకెళ్ళాలా అవన్నీ అయితే సర్దుకుంటున్నానండి. నేను నిన్న ఈవినింగే బయటికెళ్ళినప్పుడు పూలు, పండ్లు అలానే ఇంటికి కట్టడానికని చెప్పేసి గుమ్మడికాయ, కొబ్బరికాయలు ఇవన్నీ కూడా తీసుకొచ్చేసానులెండి. పూజకు కూడా ఉంటాయి కదా కొబ్బరికాయలు అని చెప్పేసి. ఇంక గుమ్మడికాయ అయితే సాయంత్రం కడతానండి. ఇప్పుడు టైం లేదు కదా! అలానే ఇంగ అమ్మవారికి అని చెప్పేసి నేను చీర ఎప్పుడో తీసి పెట్టుకున్నానులెండి. ఎప్పుడు వీలుంటే అప్పుడు వెళ్ళి పెట్టొచ్చు అని చెప్పేసి ఇంగ పూలు, పసుపు, కుంకుమ, గాజులు అమ్మవారికి ఇలా చీర అయితే పెట్టుకున్నా. ఇంగ మా వారు కూడా గుడికి వెళ్ళి అటు స్కూల్ దగ్గరికి వెళ్దాంలే అని చెప్పేసారండి. ఇంకా అలా అని చెప్పేసి అన్నీ బుట్టలో అయితే సర్దేసుకున్నానులెండి. ఇవన్నీ కూడా చూడండి గుడికి కూడా వెళ్ళిన తర్వాత నేను ఇలా అయితే చూపిస్తున్నానండి అమ్మవారిని. నేను పెట్టేటప్పుడైతే అవన్నీ వీడియో తీయలేదండి. ఎందుకులే అని చెప్పేసి కొంచెం అలా అమ్మవారిని మీ అందరికీ చూపిద్దామని చెప్పేసి ఇలా వీడియో అయితే తీశానండి. ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.